सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజాని, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో చేస్తున్నాను. ఎక్కువ ఈ కోవిడ్-19 పాండమిక్తో పాటు చాలా ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే వీటన్నిటిలో ఎన్నో ఎపిడమిక్స్ ఎండమిక్స్ అన్ని మనం చూసాం, కానీ ఇంత పెద్ద పాండమిక్ కోవిడ్-19 పాండమిక్ లాగా ఇంత సఫర్ అవుతున్న పాండమిక్ మనం ఏమి చూడలేదు ఈ గత 100 సంవత్సరాల్లో. సో ఇప్పుడు మనం ఫస్ట్ కోవిడ్ పాండమిక్లో ఫస్ట్ వేవ్ తీసుకుంటే అది మార్చి 2020 నుంచి నవంబర్ 2020 వరకు ఉంది. వేరే దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా బాగా ఫస్ట్ వేవ్ ఆఫ్ ది పాండమిక్ చాలా చక్కగా డీల్ చేసిందని మనం చెప్పుకోగలం. రికవరీ రేట్ ఎక్కువగా ఉండి, తర్వాత డెత్ రేట్ చాలా తక్కువ ఉండడంతో, తర్వాత లాక్డౌన్స్తో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా కూడా ఎక్కువ మరణాల సంఖ్య పెరగకుండా చూసుకోగలిగాం మనం. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ చూస్తే అది ఒక ఉప్పెన్లా వచ్చేస్తుంది. దీనిలో మన కొన్ని తప్పిదాలు ఉన్నాయి, మనం నేర్చుకోలేదు. నవంబర్ డిసెంబర్ అయిపోతూ ఉండగా యాక్చువల్గా బ్రిటన్లో, కాలిఫోర్నియాలో, యుఎస్లో అన్ని చోట్ల కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనకి ప్యాటర్న్ చూస్తే 2-3 నెలల ముందుగా మనకి యుఎస్లోను, బ్రిటన్లోను, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలాంటి వాటి అన్ని కంట్రీస్లోనూ ఫస్ట్ వచ్చి తర్వాత ఒక 2 months తర్వాత మనకి ఇండియా తప్పకుండా వస్తుంది, బికాజ్ ఆఫ్ ది మైగ్రేషన్ ఆఫ్ ది పీపుల్. కానీ అది మనం దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేసామంటే అన్ని ఈవెన్ వినోదాలు ఎక్కువ చేసుకొని, తర్వాత థియేటర్ కూడా 100% ఆక్యుపెన్సీ చేసుకొని, ఫంక్షన్స్, ర్యాలీస్, ఎలక్షన్స్ ఇట్లా చాలా విషయాల్లో కొంచెం నెగ్లిజెంట్గా ఉండడం వల్ల ఏమైందంటే చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఏదైతే ఉందో టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్, ఎర్లీ టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫస్ట్ పాండమిక్లో మనం ఏం చేసాము, ఫస్ట్ వేవ్ ఆఫ్ ది పాండమిక్లో ఏం చేసామో అది ఈసారి మిస్ అయిపోయాం. దానివల్ల ఏమైందంటే ఐసోలేషన్ ఆఫ్ ది కేసెస్ లేకుండా నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగిపోయినాయి. టెస్టింగ్ తక్కువైంది. టెస్టింగ్తో పాటు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అనే విషయంలో కూడా కొంచెం అజాగ్రత్త వహించడం వల్ల ఏమైందంటే ఫ్లాటనింగ్ ఆఫ్ ది కర్వ్ అలా ఉంచి డబ్లింగ్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువైపోయినాయి. ఒక 10 daysలోనే 1,00,000 కేసుల దగ్గర నుంచి 2,00,000-2,30,000 దాకా మనకి వెళ్ళిపోయి గత 3 రోజులుగా మోర్ దెన్ 2 lakhs కేసెస్ రిపోర్ట్ అయిపోతున్నాయి. దీనికి అంతా ఇలా మనం వదిలేస్తే ఏమవుతుందంటే ఒక 10 రోజుల్లో మోర్ దెన్ 10 lakhs వచ్చేసినా కూడా మనము ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇక్కడ మనం పాపులేషన్ అంతా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక 5 గ్రూపులుగా మనల్ని మనం విడగొట్టుకోవాలి. ఈ ప్రజలందరిలోనూ అసలే ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు, బయటికి వెళ్ళని వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, అసలు వీళ్ళని ఇంట్లో కూడా సెపరేట్గా ఉంచి బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళని సేఫ్ పొజిషన్లో ఉంచడం వల్ల ఇంచుమించు 20-30% ఆఫ్ ది పాపులేషన్ని మనం సేవ్ చేయగలం. తర్వాత బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు ఇన్ఫెక్షన్ ఒకవేళ డౌట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు. సో వాళ్ళందరూ కూడా ఐసోలేట్ అయ్యి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా 10-15 రోజులు వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకపోతేనే మిగిలిన ఎవరైతే సేఫ్గా ఉంచాల్సిన వృద్ధులు, పిల్లల దగ్గరికి వెళ్ళడం. ఇంకా థర్డ్ గ్రూప్ ఏంటంటే థర్డ్ గ్రూప్లో మనం యూజువల్గా బయటకు వెళ్ళొస్తారు వాళ్ళు వెండర్స్ దగ్గర. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా కొన్ని విషయాల్లో తప్పక వెండర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వీటికి బయటకు వెళ్ళొచ్చి ఈజీగా ఇలా ఇప్పుడున్న కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి సెకండ్ వేవ్ ఈ కమ్యూనిటీ స్ప్రెడ్లో మనకు ఉన్నా లేకపోయినా కొంచెం మాస్క్ తీసినా కూడా ఈజీగా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళి వేరే వాళ్ళకి కాంటాక్ట్లోకి వస్తారో కేసెస్, వాళ్ళు కూడా ఈజీగా వచ్చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎసిమ్టమాటిక్గా ఉన్నాం కదా అని కాకుండా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ మీరు ఆర్టీపీసీఆర్ చేయించుకున్నా కూడా ఇప్పుడు కేసెస్లో పాజిటివ్ రావట్లేదు. ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు మనకు లేదు కదా అని చెప్పి మనం డిసీజ్ లేదు అని అనుకోవద్దు ఎవరును. ఈ పాండమిక్ సెకండ్ వేవ్ ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. వితిన్ 3 or 4 days దానిలోనే ఏమవుతుందంటే 3-4 daysలో ఎక్కువ సిమ్టమ్స్ లేకుండానే
సడన్గా ఫీవర్ వచ్చి అది అంటే నోట్లోనూ ముక్కు దగ్గర ఈ ఓరల్ క్యావిటీ దగ్గర ఉండడమే కాకుండా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది 4 or 5 డేస్లో, వితిన్ 4 or 5 డేస్లో. ఫస్ట్ వేవ్ ఆఫ్ ది పాండమిక్లో మనకి టైం ఉండేది 7th డే to 8th డే వరకు. ఆ తర్వాత ఫీవర్ వచ్చి తర్వాత లంగ్స్లోకి వెళ్ళడానికి టైం పట్టేది. మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ కూడా వచ్చేది. కానీ ఈ సెకండ్ వేవ్ ఆఫ్ దానిలో మిస్సింగ్ వైరస్ ఇన్ ది ఓరల్ అండ్ నేసల్ క్యావిటీస్లో ఉండి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి సిటీ స్కాన్ కనుక చేస్తే వెంటనే పాజిటివ్, ఈవెన్ లంగ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, మోడరేట్ సివియర్ కేసెస్కి డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మనం ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ ద ఆర్టీపీసీఆర్ మీరు ఇచ్చినా కూడా 2-3 రోజుల తర్వాత వస్తుంది. కాబట్టి మీరు ఈలోపు చాలా జాగ్రత్తగా తీసుకోవడం, అసలు ఫస్ట్ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది, ఎందుకు వస్తుంది అనేది ఒక చిన్న ఫండమెంటల్ చెప్తాను. ఫస్ట్ దానిలో ఒరిజినల్ స్ట్రెయిన్ ఉండింది, ఒరిజినల్ స్ట్రెయిన్ ఆఫ్ ది కోవిడ్ స్ట్రెయిన్. మనకి వేసిన టీకాలు ఈ ఒరిజినల్ స్ట్రెయిన్ తోటి మాత్రమే తయారు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన సెకండ్ వేవ్లో స్ట్రెయిన్స్ అన్నీను మ్యూటేషన్ స్ట్రెయిన్స్ అంటారు, అంటే ఉత్పరివర్తనాలు, అంటే మ్యూటేషన్స్ కలిగిన స్ట్రెయిన్స్. ఈ మ్యూటేషన్స్ కలిగిన స్ట్రెయిన్స్లో ఒక 3 రకాలు ఉంటాయి అన్నమాట. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఇలా 3 రకాలుగా ఉంటాయి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని మనం కనుక్కుంటాం. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే అక్కడ మ్యూటెంట్ వచ్చేసింది, ఈ మ్యూటెంట్ తోటి చాలా మటుకు డిసీజ్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు మనకి చాలా ఎఫెక్ట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ 2 తెలుగు రాష్ట్రాలు. వీటన్నిటిలో కూడాను డబుల్ వేరియంట్ ఆర్ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఈ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అంటే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఒక ఒరిజినల్ స్ట్రెయిన్లో 2 చోట్ల మ్యూటేషన్ వస్తుంది. మ్యూటేషన్ యాక్చువల్గా దీన్ని ఏమంటారు, E484Q లేదు L452R అని ఈ 2 రకాల మ్యూటేషన్స్ కనుక ఒరిజినల్ స్ట్రెయిన్లో వస్తే దాన్ని డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అంటారు. ఈ డబుల్ మ్యూటెంట్స్ తోటి ఇంకొక హైబ్రిడ్ స్ట్రెయిన్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ హైబ్రిడ్ స్ట్రెయిన్ ఇండియాలో వచ్చింది కాబట్టి ఈ సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరంగా తయారైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని గురించి ఇంకా రావాలి. దీంతో పాటు మనకేమున్నాయంటే యూకే స్ట్రెయిన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆల్సో కాలిఫోర్నియా స్ట్రెయిన్స్ ఇవన్నీ వచ్చినాయి. మన డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లో L452R అనేది ఒక చోట ఒక అమైనో యాసిడ్ ఇంకొక అమైనో యాసిడ్ని రిప్లేస్ చేస్తే వచ్చే మ్యూటెంట్ స్ట్రెయిన్. సో మనకి ఇంతకుముందు ఏముండేది, హైదరాబాద్లో సౌత్ ఇండియాలో N440K స్ట్రెయిన్ అని ఒకటి వచ్చింది, అంటే B1.1.7 అని. ఇది స్ట్రెయిన్ మారిపోయి ఇప్పుడు ఏమైందంటే స్ప్రెడ్డింగ్ తోటి, అంటే పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొంచెం యూకే మైగ్రెంట్స్ ఎక్కువ కాబట్టి అక్కడ యూకే స్ట్రెయిన్, మహారాష్ట్రలో ఇది బిజినెస్ క్యాపిటల్ కాబట్టి అక్కడ నుంచి వచ్చే యూఎస్ స్ట్రెయిన్, కాలిఫోర్నియా స్ట్రెయిన్స్ ఇవన్నీ మ్యూటెంట్ అయ్యి 1-2 స్ట్రెయిన్స్ కలిసి డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్గా మారి ఇప్పుడు ఇండియాలో సెకండ్ వేవ్ వస్తుంది. సో దీనివల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళైనా లేకపోతే కోవిడ్లో వచ్చి తగ్గిన వాళ్ళైనా, కొత్తగా కోవిడ్ వచ్చే వాళ్ళైనా, లేకపోతే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండవలసిందే మొత్తం అందరూ. ఎందుకంటే మనం వ్యాక్సిన్ ఒరిజినల్ స్ట్రెయిన్కి తీసుకున్నాం, మ్యూటెంట్ స్ట్రెయిన్స్కి తీసుకోలేదు. సో మీరు తీసుకున్న వ్యాక్సిన్ ఒరిజినల్ స్ట్రెయిన్కి ఇస్తుంది, అలాగే ఈ మ్యూటెంట్ స్ట్రెయిన్స్కి ఇవ్వదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం వ్యాక్సిన్ భుజానికి ఇస్తున్నాం, మనం నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ లేకపోతే సర్ఫేస్ నుంచి కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్ప్రెడ్లో కోవిడ్-19 రావడానికి ఛాన్స్ ఉంది మనకి. సో ఎంట్రీ ఆఫ్ ది రూట్ ఆఫ్ ఎంట్రీలో కోవిడ్ స్ట్రెయిన్ ఏదో మ్యూటెంట్ స్ట్రెయిన్ అయినా ఒరిజినల్ స్ట్రెయిన్ అయినా ముక్కు నోటి ద్వారా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాంటీబాడీస్ ఏవైతే వ్యాక్సిన్తో ప్రొడ్యూస్ అయినాయో అప్పుడు రియాక్షన్ జరుగుతుంది. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. ఏదైతే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఉందో అది లంగ్స్లోకి ఎంట్రీ అయిపోతుంది. ఇంకోటి, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనం కంప్లీట్గా చాలా పూర్తి సంరక్షణ ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే మైల్డ్ మేబీ అవి సివియర్ కేసెస్లోకి వెళ్ళి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించగలవు, కానీ మైల్డ్ మోడరేట్ కేసెస్ ఫామ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే రూట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ డిఫరెంట్. ఇదొకటి అర్థం చేసుకుంటే ప్రతి వాళ్ళకి సందేహం తీరిపోతుంది.
ఎందుకంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న ఎందుకు వస్తుంది, 2 డోసులు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది, లేకపోతే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ ది మ్యూటెంట్ స్ట్రెయిన్స్. ఈ మ్యూటేషన్స్ ఏవైతే జరిగినాయో ఇంతే కాదు, ఇప్పుడే కాదు, ఈ పాండమిక్ ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నా సరే ఈ కోవిడ్ స్ట్రెయిన్ ఇప్పుడున్న మ్యూటెంట్ స్ట్రెయిన్ నుంచి ఇంకొక 2-3 మ్యూటేషన్స్ వస్తాయి. ఈ మ్యూటేషన్స్ ఎప్పుడైనా మనకి 2 రకాలు ఉంటాయి, యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్. ఈ డ్రిఫ్ట్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ డేంజరస్ ఉండదు, స్ట్రెయిన్ ఊరికే మ్యూటేషన్ అవుతుంది కానీ అంత ప్రమాదకరం ఉండదు. కానీ యాంటీజెనిక్ షిఫ్ట్ అనుకోండి, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఏదైతే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఉందో దాని మ్యూటేషన్స్ లాగా అది కొత్తగా ఏర్పడి అది ముందున్న ఒరిజినల్ స్ట్రెయిన్ కంటే ఇంకా ప్రమాదకరంగా మారిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క బేసిక్ మనం తెలుసుకున్నాము అని అంటే ఎందుకు మనం ఈ 3 పద్ధతులు ఎప్పటికీ మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, ఎందుకు గుంపులు విందులు వినోదాల్లోకి వెళ్ళకూడదు, ఇవన్నీ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ పాటిస్తేనే, శానిటైజేషన్ చేసుకొని ఇవన్నీ ఉంటేనే మనం కంప్లీట్గా రక్షింపబడతాం. లేకపోతే మీ ఇంట్లో మీరు ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ చెప్పారు, 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తున్నాం, మీ ఇంట్లో మీరు మాస్కులు పెట్టుకోండి, లేకపోతే చాలా కష్టమవుతుంది, ఇదంతా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇవన్నీ స్టేట్మెంట్స్లోనూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఆర్ మ్యూటేషనల్ స్ట్రెయిన్స్ నుంచి మనకి ఒరిజినల్గా మనకి ఒకసారి కోవిడ్ వచ్చినా, వ్యాక్సిన్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా మనందరం ప్రత్యేకంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించవలసిన పద్ధతులు. విష్ యూ ఆల్ ది బెస్ట్.